రానియకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని ఆ మేడం గారే అన్నారు. మరి ఇప్పుడు ఓటర్లను భయపెట్టించి బూతుకు తీసుకొని వచ్చి ఓట్లు వేయడం అనేది మరి 2 నాలుకల మూతిలాగా 2 నాలుకల పాములాగా మాట్లాడితే నాకు అర్థం కాలేదండి. బయటికే రానియట్లేదు ఓటర్లని అని మొన్న ప్రెస్ మీట్లో అన్నారు. మరి ఇప్పుడేమో మళ్ళీ ఓటర్లను భయపెట్టించి మరి ఓట్లు వేయించుకున్నారు అంటే అసలు ఏంది అర్థం కాలేదు. అంటే ఓడిపోయాం కాబట్టి ఎట్టబడితే అట్లా ఏది పడితే ప్రెస్టేషన్లో మాట్లాడితే సరిపోతుందని అనుకోను. ఒక విషయం అండి, ఈసీ ఉంది, కంప్లైంట్ చేసిండ్రు, ఇంకా కంప్లైంట్ చేయాల్సింది. ఎవరు తప్పు చేసినా ప్రజాస్వామ్యంలో ఒకవేళ గనక రిగ్గింగ్ జరిగితే మీకు ఉన్నటువంటి బూత్ ఏజెంట్లు అక్కడ ఉన్నారు, మీకున్నటువంటి నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే రిగ్గింగ్ జరుగుతుంటే నాకు అర్థం కావట్లేదు. మీరు గతంలో ఇదే చేసి గెలిచారేమో కాబట్టి ఎదుటి వాళ్ళ మీద కూడా బురద జల్లే ప్రయత్నం మీ బీఆర్ఎస్ వాళ్ళకి అలవాటైపోయింది అని అనిపించింది. ఓడిపోతే ఒక లెక్క, గెలిస్తే ఇంకో లెక్కనా? మేము గతంలో కూడా లబోదిగో చాలాసార్లు మొత్తుకున్నాం. మరి నేను లైవ్ లో ఒకసారి గుర్తు చేసుకోవాలి యాంకర్ గారు, నేను హుజూర్ నగర్ ఎన్నికల్లో నేను ఇన్ఛార్జిగా పనిచేశాను. అక్కడ మహమ్మద్ అలీ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. సో ఒక గేటు దాటంగానే, రైల్వే గేటో ఏదో దాటంగానే కాన్స్టిట్యున్సీ అయిపోతుంది, ఎన్నికల కోడ్ ఉండదు అక్కడ. టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది సుజాత గారి దగ్గర. సుజాత గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? ఓకే ఓకే ఓకే. ఉప్పా లక్ష్మణ్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. సుజాత గారు వచ్చారా? ప్లీజ్ కంటిన్యూ మేడం, ప్లీజ్ కంటిన్యూ. ఒకటి, ఆ రోజు 5 కోట్ల రూపాయలు ఆయన దగ్గర నేను స్వయాన నేనే పట్టుకున్నాను. ఆయన బండిలో తీసుకొని వచ్చాడు, రోడ్ ఎంబడి బండిలో తీసుకొని వచ్చాడు 5 కోట్ల రూపాయలు. మహమ్మద్ అలీ హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు. ఇది నేను ఇస్తున్నటువంటి వాంగ్మూలం, ఇది నేను ఇస్తున్నటువంటి స్వయంగా. నన్ను అక్కడి నుంచి పోలీసు వాళ్ళని పెట్టించి తరిమించేసారు. ఒక ఫంక్షన్ హాల్లో ముస్లిం సోదరులను అందరినీ పిలిచి అక్కడికి మీటింగ్ పెట్టి ఇంకా 2 రోజులు 3 రోజులు ఎన్నికలు ఉన్నాయి, 2,000 రూపాయల నోట్లని వాళ్ళ పాంప్లెంట్ లో పెట్టి మొత్తం అందరికి 5 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేశాడండి అక్కడ. మరి మీరేందో ఈ రోజు ఎవరో సోది చెప్పి మేం చేసినాము అంటే నర్రా విజయ్ అన్న అడుగుతాను నేను. మీరు అనాలిసిస్ లేకపోతే బీఆర్ఎస్ నుంచి వచ్చిండ్రా? ఒక విషయం నాకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ అనాలిసిస్ అన్న అయితే ఉన్నాడు, మరి మీరు ఏ పార్టీ నుంచి వచ్చిండ్రో నాకు తెలియదు. పార్టీ నుంచి చెప్పిన ఎపిసోడ్ సీనియర్ జర్నలిస్ట్ గా వచ్చారు, పార్టీ తరపు నుంచి కాదు. మాట్లాడతారండి సీనియర్ జర్నలిస్ట్ గా ఎప్పుడు కూడా మాట్లాడారు వారు. మీరు చెప్పినట్టు మాట్లాడాలా మేడం? మీకు అనుకూలంగా మాట్లాడాలా? మీకు అనుకూలంగా మాట్లాడాలా? ఎవరికి కూడా అనుకూలంగా నా అభిప్రాయం నేను చెప్పిన, నా అభిప్రాయం మీద మీరు చెప్పండి. నా పర్సన్ మీరు ముద్ర వేసినంత మీరు బీజేపీకి అనుకూలంగా అంటే మీరు బీజేపీ కండగా ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? రాహుల్ గాంధీ సుజాత గారు, మీరు కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నిందలు ఇష్టం వచ్చినట్టుగా మా మీద నిందలు రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్న అడిగిన దేశవ్యాప్తంగా ఇప్పుడు బీహార్ లో దొంగ ఓట్లతోటే బీజేపీ గెలిచిందని నిత్యం చెప్పిండు. మరి అదే దొంగ ఓట్ల సూత్రం మీరు పాటించారా చెప్పండి. మరి ఎలక్షన్ కమిషన్ బీజేపీ అనుబంధ సంస్థ అన్నాడు. ఇప్పుడు నన్ను మాట్లాడియాలి. రాహుల్ గాంధీ గారు అన్నారు ఓట్ చోరీ, బరాబర్ ఆ ఓట్ చోరీ జరిగింది. 65 లక్షల ఓట్లను తొలగించినటువంటి విషయం మనం గమనించలేదా? 204 సీట్లు వస్తాయా బీజేపీకి? అక్కడ అంత వ్యతిరేకంగా ఉన్నది అందరికి తెలిసినటువంటి విషయమే. అందులో సబ్జెక్ట్ పూర్తిగా డిబేట్ పెట్టుకుందామంటే కంప్లీట్ గా ఆ డిబేట్ లో ప్రతిదీ మూల ఇంచు ఏం జరిగిందో నేను చెప్తాను. అక్కడ ఉన్నదంతా ఇప్పుడు ఆ డిబేట్ లో కాదు. ఇప్పుడు ఉన్నది జూబ్లీ హిల్స్ డిబేట్ అంటే జూబ్లీ హిల్సే మాట్లాడదాం. ఆ డిబేట్ అంటే ఆ డిబేట్ 100% నేను డిబేట్ చేయగలుగుతాను. సో ఏది ఏమైనా
గెలుపు ఓటమిలని సాధారణంగా తీసుకోవాలి. గెలుపుని ఎవరు గెలిచినా గెలుపుని ఆహ్వానించాలే కానీ 24 గంటలు దాని మీద ఏడిస్తే కరెక్ట్ కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఎన్నో రకాల ఇబ్బందికరమైనటువంటి విషయాల్ని మనం మర్చిపోవద్దు. పోలీసుని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఇష్టం వచ్చినట్ల మా కార్యకర్తల్ని కొట్టి భయభ్రాంతులకు గురి చేసినటువంటి రోజులు మర్చిపోద్దు. బీఆర్ఎస్ సోదరులు ఎవరైనా కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. మీరన్నారు ఇప్పుడు యాంకర్ చెప్పినటువంటి విషయం మర్చిపోయినట్టున్నారు. ఎంఐఎం కాంగ్రెస్ కు సపోర్ట్ చేసింది. వాళ్ళ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ కలిసి వచ్చింది కదా. ఎందుకు మెజార్టీ రాదు నాకు చెప్పండి. మెజార్టీ పెద్దగా వచ్చిందని మీరు భయపడి బాధపడుతుంటే నేను ఏం చేయలేను. కానీ కాంగ్రెస్ ఓపెన్ గా ఎవరితోనన్నా పొత్తు పెట్టుకుంటే ఓపెన్ గా పెట్టుకుంటది, బహిరంగంగా పెట్టుకుంటది, బహిర్గతం చేస్తుంది. బీజేపీ లాగా అంతర్గతంగా ఎంఐఎంఓలను పిలిచి ఒక 100 సీట్లలో పోటీ చేయండి, కాంగ్రెస్ ను ఓడగొట్టండి అని అట్లాంటి పనులు చేయదు. డైరెక్ట్ గా పబ్లిక్ గా పొత్తు పెట్టుకుంటే పబ్లిక్ గా రివీల్ చేస్తాం. లేదు అంటే వ్యవహారం డైరెక్ట్